భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార స్వీకారం. భూమి మీద అధర్మం పెరిగిపోయినప్పుడు భూదేవి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఈ పాపభారాన్ని తగ్గించమని అడిగితే భగవానుడు శ్రీకృష్ణమూర్తిగా ఈ భూమి మీదకి అవతార స్వీకారం చేసి రావడం జరిగింది. ఆ సమయంలో ఆయనతో పాటుగా ధర్మ సంస్థాపన యందు పాలు పంచుకోవడం కోసం దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో భూమి మీదకి వచ్చారు. అట్లా వచ్చినటువంటి వైనం మిగిలిన అవతారాల కన్నా కూడా భిన్నంగా ఉంటుంది. ఒక రామావతారం భూమి మీదకి వస్తే ఆయన రావాలి అని సంకల్పం చేసుకుని కౌసల్యా గర్భవాసం చేసి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేరితి దైవత్యే సోచ్ఛ సంస్థీషు పంచషు గ్రహీషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి బాలకాండలో. అట్లా వచ్చారు. వామనమూర్తి రావాలి అని అనుకున్నప్పుడు తానే ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుని నేను నీ కడుపున వస్తానమ్మా అని అడిగి నీ కోడండ్రులు నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అన్నని అదితిని ప్రార్థన చేసి నేను నీ కుమారుడిగా వస్తాను, వచ్చి ఇంద్రుడికి రాజ్యం ఇప్పిస్తాను అని చెప్పి రావడం జరిగింది. కానీ శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి ప్రవేశిస్తుందో దానిని పరిపూర్ణావతారము అని పిలుస్తారు. అంటే ఆ అవతారానికి నమస్కరించినంత మాత్రం చేత మిగిలిన అవతారములన్నిటికీ కూడా నమస్కరించినట్టే. వెంకటేశ్వరావతారాన్ని శ్రీకృష్ణావతారంగానే పరిగణిస్తారు. ఎందుకంటే మీరు పురాణాన్ని పరిశీలిస్తే ఆయన నా తల్లి దేవకీదేవి, నా తండ్రి వసుదేవుడు, నా అన్నగారు బలభద్రుడు, నా చెల్లి సుభద్ర అని తాను శ్రీకృష్ణుణ్ణి అని చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న కారణం చేత కృష్ణుడిగానే భావన చేసి అన్ని అవతారములు వెంకటేశ్వరావతారము ఎందే పర్యవసిస్తాయి అని పెద్దలు ఆవిష్కరిస్తారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షౌణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. కానీ శ్రీకృష్ణావతారం రావడం మాత్రం చాలా విశేషమైనటువంటి తత్వంతో చాలా మలుపులతో కూడుకున్నదై ఉంటుంది. ఒకప్పుడు మధురానగరం యాదవుల యొక్క రాజధానిగా ఉండేది. మధురానగరంతో యదువంశానికి ఉన్నటువంటి సంబంధం విడదీయరానిది. ఆ యదువంశంలో మధురానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నటువంటి శూరసేనుడి యొక్క కుమారుడు వసుదేవుడు. భోజవంశములకు చెందినటువంటి అన్నదమ్ములు దేవకుడు, ఉగ్రసేనుడు. దేవకుని యొక్క కుమార్తె దేవకి, ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు. అన్నదమ్ముల యొక్క బిడ్డలు కాబట్టి కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళవుతారు. ఈ శూరసేనుని యొక్క కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అనేక రథాలలో మణిమాణిక్యాలు, బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు మొదలైనటువంటివన్నీ కానుకలుగా ఇచ్చి దాసదాసీజనంతో కలిపి అత్తవారింటికి దేవకీదేవిని పంపిస్తున్నాడు దేవకుడు. వాళ్ళకి రథాలకి లోట, వాహనాలకి లోట రాజులకు. కానీ దేవకీదేవి మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ చేత నేను ఈమె ప్రయాణిస్తున్న రథాన్ని నడుపుతాను అని తాను సారథ్యం వహించడానికి సిద్ధపడ్డాడు కంసుడు. అక్కడి వరకు మీరు కథని పరిశీలనం చేస్తే నిజానికి కంసుని యందు దోషం కనపడదు. చెల్లెలి యందు చాలా ప్రేమతో రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు. ఆ రథం తీసుకుని వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా అశరీరవాణి వినపడింది. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము నడుపదెరుగవు మీదన్
శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి అంది. తుష్టయగు భగిని మెచ్చగా, ఆమె చాలా సంతోషంతో ఉంది. మంచి భర్త లభించాడు వసుదేవుడు, కాబట్టి ఇక నా జీవితం సుసంపన్నమవుతుందని కొత్త పెళ్లి కూతురు ఎంతో సంతోషంతో రథంలో ప్రయాణం చేస్తోంది. అందులో అన్నగారైనటువంటి కంసుడే రథాన్ని నడుపుతున్నాడు. ఈ తుష్ట సంతృప్తితో ఉన్నటువంటి దేవకీదేవి తలోదరి అన్న మాటకు అర్థం ఏమిటంటే కడుపు లోపలికి వెళ్ళిపోయినట్టుగా కృషించినట్లు ఉన్నటువంటి కడుపు కలిగినది. కృషించిన కడుపులా కనపడుతున్నటువంటి నీ చెల్లెలు నిజానికి యనమండుగురు కుమారుల్ని కంటుంది. ఈ యనమండుగురు కుమారులలో 8వ వాడైనటువంటి వాడు నిన్ను సంహరిస్తాడు. కాబట్టి ఇది తెలియక ఆమె రథాన్ని నువ్వు ఇంత సంతోషంగా నడుపుతున్నావు అంది అశరీరవాణి. ఈ మాట వినపడగానే ఆయనలో గొప్ప మార్పు వచ్చింది. నేను మరణిస్తాను, నా మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఈమె కడుపున ప్రభవించబోతున్నాడు, కాబట్టి ఆమె మీదకి ఆగ్రహం మళ్ళింది. వెంటనే ఈమెని చంపేయాలని నిర్ణయం చేసుకుని రథంలో ఉన్నటువంటి దేవకీదేవి యొక్క కొప్పు పట్టి కిందకి లాగేసి వరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి దేవకీదేవి కుత్తుక కత్తిరించడానికి సిద్ధపడుతుంటే వసుదేవుడు నిజానికి యుద్ధం చేసి కంసుణ్ణి గెలవగలిగిన శక్తి కలిగిన వాడు కాడు. అందుకని ఆయన వెంటనే వసుదేవుడు కంసుణ్ణి బ్రతిమాలుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో చెయ్యక మిన్నుల మ్రొతలీ నిజము మీలని చంపకుమన్న సహింపుమన్న తగదన్న వీడెదన్ అన్నాడు. ఓ కంసుడా, అన్నవు నీవు చెల్లెలికి, ఈమెకు నువ్వు అన్నయ్యవి. అన్నయ్య అంటే చెల్లెలి పట్ల విశేషమైనటువంటి అభిమానం చూపించవలసి ఉంటుంది. అసలు అన్నయ్య అన్న పిలుపు వినపడేటప్పటికే ఎవరికైనా చెల్లెలి మీద అంత ప్రేమ ఏర్పడుతుంది. గొప్ప అనుబంధాలలో అదొక అనుబంధం. అటువంటి అన్నయ్యవి నువ్వు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, ఏదైనా బహుమానం ఇస్తారు చెల్లెలికి, ఓ చీర పెడతారు. ఎంత ఐశ్వర్యవంతురాలైనా చెల్లెలు అక్క పుట్టింటికి వచ్చినప్పుడు నిజానికి తాను మెట్టిన ఇల్లు ఎంత ఐశ్వర్యవంతమైనదైనప్పటికీ పుట్టింటి వారు పెట్టినటువంటి చీర ఎంతో సంతోషంతో కట్టుకుని పుట్టింటి నుంచి బయలుదేరుతుంది. ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంత గొప్పది. ఎప్పుడూ పుట్టిల్లు వృద్ధిలోకి రావాలని, అన్నదమ్ములు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోగలిగిన విశాల హృదయం ఉన్నది అక్క చెల్లెలు. అటువంటి చెల్లెలకి అన్నగారివి నువ్వు. ఆమెని సంహరించడం ఏమిటి? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో. ఇంటికి చెల్లెలు వచ్చింది, అక్క వచ్చింది అంటే ఓ చీర పెడతారు, ఓ బహుమానం ఇస్తారు. ఏదీ లేకపోతే ఆదరించి మంచి మాటలు మాట్లాడతారు. వాళ్ళు కిలకిలా నవ్వి సంతోషించి వెళ్ళిపోయేటట్లుగా ప్రవర్తించాలి. అది కనీస కర్తవ్యం. మధుర మంజుల భాషలను ఆదరించుటూ చేయక మిన్నుల మ్రోతలీ నిజము మీలని చంపకుమన్న. నీ దగ్గరికి ఎవరైనా సర్వజ్ఞులైన వారు వచ్చారా? వచ్చి నీకేమైనా చెప్పారా? ఎక్కడో ఆకాశం నుంచి ఏదో వినపడింది, అది ఎవరన్నారో తెలియదు. ముందు వెనక ఆలోచించకుండా ఆకాశం నుంచి వినపడినటువంటి వాణి నిజము అన్న ఉద్దేశ్యంతో ఆమెని చంపడానికి సిద్ధపడతావా? మిన్నుల మ్రోతలే నిజము మీలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వీడెదన్. ఆమెని వధించకు, సహించు, తగని పని ఇది, వెనక్కిరా అని ఎంతో బ్రతిమాలాడు. అయినా కంసుడు ఏమాత్రం తగ్గకుండా దేవకీదేవిని పరిమార్చడానికే సిద్ధపడుతుంటే వేదాంతం చెప్పడానికి ఆయన ఉన్న సత్యాన్ని చెప్పాడు. లోకంలో ఎవరు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అసలు నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏది అంటే కర్మ సిద్ధాంతం. ఎవరు ఏ కర్మ చేశారో
ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆ జీవుడు అనుభవించవలసిందే. దాన్ని తప్పుకోవడం సాధ్యం కాదు. కానీ ఒక్క భగవంతుడు మాత్రం తలుచుకుంటే ఆ కర్మ ఫలితాన్ని తగ్గించగలడు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని తీసివేయగలడు. ఆయనొక్కడు అధికారి తప్ప కర్మయే ఫలితాన్ని ఇస్తుంది. నిజానికి ఎన్ని శరీరములు పుచ్చుకున్నప్పటికీ పుచ్చుకోవడం దేనికి అంటే చేసిన కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికే. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యములేవో నాకు తెలియవు. ఆ పాపపుణ్యములు సంచితముగా కొండలుగా పడి ఉంటే ఈ జన్మలో నేను కొన్ని పాపాలకి ఫలితం, కొన్ని పుణ్యాలకి ఫలితం అనుభవించమని సుఖదుఖములుగా రెండిటినీ కలిపి అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. కాబట్టి మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవడానికి కూడా ఒక శరీరం కావాలి. కాబట్టి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఆయనకు ఒక్కడికే తెలుసు నీ చేసిన పాపమేదో పుణ్యమేదో. దానికి ఫలితాన్ని ఇవ్వవలసి వచ్చినప్పుడు కాలము రూపంలో అనుగ్రహిస్తాడు. ఒకనాడు సంతోషంగా ఉంటుంది, ఒకనాడు బాధ కలుగుతుంది. బాధ కలిగిన నాడు పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాడని గుర్తు, సుఖాన్ని పొందిన నాడు పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నాడని గుర్తు. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలస్వరూపంగా నేనే పాపపుణ్యములను లెక్క పెడుతున్నాను అంటాడు. అటువంటి భగవంతుడు కర్మలకి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి మరణించాడు అంటే బావా అది ఎవరో చంపారు అన్నది మిష, ఒక నిమిత్తం. నిజానికి ఎవరు చేసినటువంటి కర్మ వారికి అనుభవంలోకి వచ్చినప్పుడు అది తీవ్రమైన దుష్కర్మ అయితే, అది మూలఘాతి అయితే అది శరీరాన్ని పడగొడుతుంది. కాబట్టి కర్మములే మేలునిచ్చును, కర్మంబులే కీడునిచ్చు. కర్తలు తనకున్ కర్మంబులు బ్రహ్మకైన కర్మకుడై పరుల తడవగానేమిటికిన్. ఎవరికైనా చేసిన కర్మలే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఈయన పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడోనండి అంటారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ఎక్కడికి పోదు. ఆ పుణ్యాన్ని బట్టే అంత గొప్ప స్థితిని పొందుతాడు. పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో మహానుభావులు, ఆయన శ్రీగుణరత్న కోశం అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. అందులో ఆయన ఒక మాట అంటారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారీ వేదాంతాహ తత్వచింతామురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవద్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫురణీతాం అమృతలహరిధీలంగనీయై అపాంగై అంటారు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారీ. అమ్మాయి ఎప్పుడైనా లోకంలో వ్యక్తుల మధ్య భేదములు ఎందుకు వస్తాయి? అందరికీ ముక్కు, అందరికీ కళ్ళు, అందరికీ చెవులు ఉన్నా కొందరు గొప్పవారుగా, కొందరు బాధపడుతున్నవారుగా ఈ తారతమ్యములు ఎందుకు వచ్చాయి అంటే, ఆ పుర్రె చేతితో పట్టుకొని బ్రహ్మగారు తల్లి అయినటువంటి లక్ష్మీదేవి వంక చూసి, అమ్మాయి ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరు కలిగినది, వీడు ఇది చేశాడమ్మా అని చెప్తే వాడు చేసినటువంటి కర్మలను దృష్టిలో పెట్టుకుని లక్ష్మీదేవి వాడా అని కనుబొమ్మ పైకెత్తుతుందిట. ఆమె యొక్క కనుబొమ్మ పైకెత్తితే ఇంత భక్తిగా జీవనం చేసినవాడు, ఇన్ని పుణ్యకర్మలు ఆచరించినవాడు, భగవంతునికి ఖేదం కలగకూడదని ఎప్పుడూ నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళనివాడు, శాస్త్రము చెప్పిన మాట, గురువు చెప్పిన మాట సత్యమని నమ్మి శ్రద్ధతో ప్రవర్తించినవాడు. కాబట్టి వీడికి ఐశ్వర్యం ఇవ్వవలసిందే అని లక్ష్మీదేవి కనుబొమ ఎత్తడాన్ని ప్రమాణంగా చేసుకొని ఐశ్వర్యము ఇవ్వడం జరిగిందమ్మా అంటారు పరాశర భట్టర్లు. కాబట్టి కర్మములే మేళ్ళనిచ్చును, కర్మంబులే కీడినిచ్చు. కర్మలు తనకున్ కర్తలు బ్రహ్మకైన కర్మకుడై పరుల తడవగానేమిటికిన్. బావా, ఎవరు చేసిన కర్మ వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీ చెల్లెలు ఇక్కడ లేకపోయినా మృత్యువు తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భాగవతంలో ఈ విషయాన్ని వింటున్నవాడు పరీక్షిత్. పరీక్షిత్తుకి 7 రోజుల్లోనే మరణిస్తామని శాపం.
7 రోజుల్లో మరణిస్తావని పరీక్షిత్తుకి శాపం ఇస్తే ఆయన ఉరగాధీశ విషానలంబునకు నొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్రణుతి హరిభాషాకర్ణనాసక్తియున్ హరి సేవారతియున్ కలుగు మీరద్దిన్ ప్రసాదింపరే. ఈ 7 రోజుల్లో నేను ఏది వినాలో నాకు అది చెప్పండని మృత్యువును అంగీకరించి అనివార్య పరిణామము అని అంగీకరించి కూర్చున్నవాడు శ్రోత. అటువంటి పరీక్షిత్తు దగ్గర చెప్పబడుతున్న కథలో కంసుడు ఎప్పుడో దేవకీదేవి యొక్క అష్టమ గర్భానికి మరణిస్తాడు. కనీసం గర్భానికి మధ్య 1.5 సంవత్సరాలు తేడా ఉంటుందని అనుకున్నా 12 సంవత్సరములు హాయిగా బ్రతుకుతాడు కంసుడు. 12 ఏళ్ళు హాయిగా బ్రతకవలసిన వాడు ఎప్పుడో పుట్టవలసిన పిల్లవాడికి ఆమె తల్లి కాబట్టి చంపేస్తానంటున్నాడు. ఒకవేళ చంపేశాడు అనుకోండి, ఈశ్వరుడంత అమాయకుడా? ఇక అతనికి మృత్యువు యొక్క కారణము తొలగిపోయినట్టేనా? శాశ్వత పరబ్రహ్మకల్పంగా ఉండిపోతాడా భూమి మీద? అది సాధ్యమా? అంటే నిజానికి రాక్షసత్వం ఎక్కడుంటుందంటే, ఇతరులు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను మాత్రం ఎప్పుడూ ఉండాలి, నేను భోగములు అనుభవించాలి, ఇతరులు బాధపడినా నాకు పర్వాలేదు. అప్పుడు ఇతరులతో ఆయనకు ఉన్న ప్రేమ శాశ్వతమని ఎట్లా అంగీకరించగలరు? ఆ రాక్షసత్వం ఎప్పుడైనా పైకి వస్తుంది. అందుకే 8వ గర్భానికి మరణిస్తామనగానే మూలము ఆ దేవకీదేవి కాబట్టి ఈమెనే నేను సంహారం చేసేస్తానని బయలుదేరగలిగాడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మకైనా కూడా చేసినటువంటి కర్మయే ప్రధానం. కాబట్టి బావా నా మాట విను, ఆమెను చంపేస్తే నువ్వు బ్రతుకుతావు అనుకోవడం అన్యాయం కదా. కాబట్టి ఎందుకు ఇస్తావు, ఎందుకు చేస్తావు అటువంటి పని, దాన్ని విడిచిపెట్టు అని చెప్పి జలఘటాదులందు చంద్ర సూర్య గాలికి కదిలితే ఆ కొండ నీళ్లల్లోకి సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ పడితే ఎలా కదులుతూ ఉంటుందో అలా తీసుకొని అదే మనసుతో జీవి ఇంకొక శరీరంలో ప్రవేశించి అది తాను నిర్మించుకున్నదే, తన కర్మల వలన తనకు వచ్చిన శరీరం. బాగా పుణ్యకర్మలు చేసినటువంటి వాడు ఉత్తమ శరీరాన్ని పొందితే, పాపకర్మలు చేసినటువంటి వాడు తిరియక్కైతే ఆ మనసుతోటి ఆ రాగముతోటి ఆ వాసనా బలంతోటే ఈ శరీరమునందు కదులుతున్నాడు, కొత్తగా తయారు చేసుకున్న శరీరంలో. కాబట్టి ఎవరు కర్త అంటావు? శరీరం తయారవడానికి, శరీరంలోకి వెళ్ళడానికి, ఒక శరీరాన్ని వదిలిపెట్టడానికి, సుఖదుఖములు అనుభవించడానికి చేసిన కర్మ ప్రధానం. నీ కర్మ నీకు ప్రధానమైంది తప్ప దానికి ఈమెని